విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అప్పు వడ్డీ. ఇది పరోపకారి పాపన్న కథ. ఇక కథలోకి వెళ్దాం. పాపన్న ఉండే గ్రామంలో ఒక కిరాణా కొట్టు పెట్టాలని పక్క గ్రామంలో ఉండే గోవిందుడనే యువకుడు కొంత డబ్బుని పోగు చేశాడు. కానీ వాడికింకా ఒక 100 రూపాయలు కావలసి వచ్చింది. తన సొంత గ్రామంలో వాడికా డబ్బు పుట్టలేదు. అప్పుడు వాడి స్నేహితుడు ఒకడు, "ఎందుకు శ్రమపడతావు? నువ్వు కొట్టు పెట్టదలిచిన గ్రామంలోనే పరోపకారి పాపన్న ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యనే ఆయనకెవరో సన్మానం చేశారు. ఆయన డబ్బు అడిగితే లేదనడు. తిరిగి ఇవ్వకపోయినా విచారించే మనిషి కాదు" అని సలహా ఇచ్చాడు. గోవిందుడికి ఈ సలహా దివ్యంగా తోచింది. వాడు వెంటనే పాపన్న దగ్గరికి వచ్చి తన డబ్బు చిక్కు గురించి చెప్పుకొని 100 రూపాయలు అడిగాడు. దానంగా కావాలా, అప్పుగా కావాలా అని పాపన్న అడిగాడు. పాపన్న ఇలా అడగటం చూసి గోవిందుడు నిర్ఘాంతపోయాడు. జరిగినదేమిటంటే ఇటీవలనే పాపన్న తన గురువుగారిని కలుసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో గురువుగారు పాపన్న వ్యవహారాలన్నీ తెలుసుకొని, "చూడు పాపన్న, నువ్వు దాన ధర్మాలు చేసేటప్పుడు పాత్ర విచక్షణ అవలంబించాలి. అసహాయులకు ధర్మం చేయవచ్చు. నిస్సహాయులు కాని వారికి డబ్బు అప్పు ఇవ్వటం కూడా సహాయమే. ఆ అప్పు తిరిగి పుచ్చుకోకపోతే సొమ్ము తిన్నవాడి పాపంలో ఇచ్చినవాడు భాగస్థుడవుతాడు" అని బోధ చేశాడు. ఈ బోధ మనసులో పెట్టుకొనే పాపన్న ఆ విధంగా అడిగాడు. గోవిందుడు అభిమానంతో, "దానం పట్టే కర్మ నాకేం పట్టిందండి? అప్పుగానే ఇవ్వండి. 3 నెలలలో మీ బాకీ అంతా సర్దేస్తాను. వడ్డీ అంతే అడుగుతారో అడగండి" అని అన్నాడు. 3 నెలల భాగ్యానికి వడ్డీ దేనికి? అసలు ఇచ్చేస్తే చాలు అన్నాడు పాపన్న. "పత్రం రాసి ఇవ్వమన్నారా" అని అడిగాడు గోవిందుడు. "నీలో నీకు విశ్వాసం లేకపోతే రాసి ఇవ్వు" అన్నాడు పాపన్న. "నా విశ్వాసం మీరే చూస్తారుగా" అని గోవిందుడు 100 రూపాయలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తాను గోవిందుడికి 100 రూపాయలు అప్పిచ్చిన సంగతి పాపన్న గుర్తుగా రాసుకున్నాడు. గోవిందుడు పెట్టిన గడువు 3 నెలలు గడిచాయి. ఈలోపుగా పాపన్న ఎంతమందికో దానధర్మాలు చేసినట్టుగా వాడు తెలుసుకొని, నా దగ్గర గొప్ప వ్యవహార్తలాగా మాట్లాడాలని చూశాడు. కానీ ఆ మనిషి నా బాకీ మాట మరి ఎత్తడు అనుకొని తృప్తిపడ్డాడు. పాపన్న 1 సంవత్సరమల్లా ఆగి గోవిందుడు వద్దకు వెళ్ళి, "ఏమోయ్, నా దగ్గర ఏడాది క్రితం 100 రూపాయలు అప్పు తీసుకున్నావు. 3 నెలల్లో చెల్లు వేస్తానన్నావు. ఇంతవరకు చెల్లించనేలేదు. నీ వ్యాపారం బాగా సాగుతుందా" అని అడిగాడు. "వ్యాపారం బాగానే జరుగుతుంది కానియండి. డబ్బు పొర్లించవలసి రావటంతో మీ బాకీ తీర్చలేకపోయాను. వీలు చూసుకొని ఇస్తాలేండి" అన్నాడు గోవిందుడు. "ఇవ్వలేకపోతే చెప్పెయ్యి, దానం చేశాననుకుంటాను" అన్నాడు పాపన్న. నలుగురు బేరగాళ్ళు దుకాణంలో ఉన్న సమయంలో ఇంత మాట పడలేక గోవిందుడు, "చచ్చా, దానం దేనికండి, అప్పు అన్న తరువాత అప్పే, ఇచ్చేస్తాను" అని పాపన్నను అవతలికి తీసుకెళ్ళి రహస్యంగా, "చూడండి పాపన్నగారు, బాకీ అంతా ఒక్కసారిగా ఇవ్వటం నాకు కష్టంగానే ఉంది. నెలకు 10 రూపాయల చొప్పున చెల్లివేస్తాను. ఏమంటారు" అని అడిగాడు. పాపన్న సరే అన్నాడు. గోవిందుడు పాపన్నకు 10 రూపాయలిచ్చి పంపేశాడు. అది మొదలు వాడు పాపన్నకు నెల 10 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చాడు. తీర్చనవసరం లేదనుకున్న అప్పు వాయిదాల మీదనే అయినా తీర్చవలసి వచ్చేసరికి గోవిందుడికి పాపన్న పైన ఏదో కసి పుట్టుకొచ్చింది. అందుచేత వాడు పాపన్న పైన దుష్ప్రచారం ప్రారంభించాడు. పాపన్న నెలా వచ్చి 10 రూపాయలు పుచ్చుకుపోయినప్పుడల్లా దుకాణం మీద ఎవరో ఉండేవాళ్ళు. వాళ్ళతో గోవిందుడు, "ఈ పెద్ద మనిషి చూడండి, అపర దానకర్ణుడని అంతా చెప్పుకుంటారు. తప్పనిసరి అయి ఈయన గారి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు చేశాను. అందుకుగాను నెలకు 10 రూపాయలు వడ్డీ గోబల మెలేసి మరీ తీసుకుంటున్నాడు. చచ్చినట్టుగా ఇచ్చుకుంటున్నాను. ఏమిటి చెయ్యటం" అంటూ వచ్చాడు. ఈ దుష్ప్రచారం విని అంతా ఆశ్చర్యపడ్డారు. పాపన్న పైన అభిమానం గలవాళ్ళు బాధపడ్డారు కూడా. ఇలాంటి అభిమానులలో రామయ్య శ్రేష్ఠి అనే ఆయన ఒకడు.
ఆయనతో కూడా గోవిందుడు పాపన్న గురించి అందరితోనూ అన్నట్టే అన్నాడు. అది విని రామయ్య శ్రేష్ఠి మండిపడి గోవిందుణ్ణి గట్టిగా చివాట్లు వేశాడు. పాపన్న గారికి వల్లమాలిన వడ్డీ చెల్లించలేక నేను ఎలా సతమతమవుతున్నానో మీకు తెలీదు శ్రేష్ఠిగారు. ఈ బాకీ రద్దయితే గాని నాకు నిద్రాహారాలుండవు. నా భార్య చేతి నగలు అమ్మి పాపన్న గారి నుంచి రుణ విముక్తి పొందుదామని అనుకుంటున్నాను. కాస్త వాటిని మంచి ధరకు అమ్మిపెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ గోవిందుడు తన భార్య చేతి నగలను తెచ్చి రామయ్య శ్రేష్ఠికి ఇచ్చాడు. అసలు జరిగినదేమిటంటే గోవిందుడి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంది. పెట్టుబడి హెచ్చిస్తే లాభాలు ఇంకా హెచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. అందుచేత వాడు తన భార్య నగలు ఎలాగూ అమ్మదలిచాడు. అవి రామయ్య శ్రేష్ఠి గారి చేతిలోనే పెట్టి పాపన్న బాకీ కోసం అమ్ముతున్నట్టుగా చెబితే ఆయనకు తన మాటలలో విశ్వాసం కుదురుతుందన్న నమ్మకంతో ఈ పని చేశాడు. రామయ్య శ్రేష్ఠికి గోవిందుడి మాటలలో కొంత నమ్మకం కుదరనే కుదిరింది. అంత మాత్రాన ఆయనకు పాపన్న యందున్న గురి పూర్తిగా నశించక పాపన్న వద్దకు వెళ్ళి గోవిందుడి బాకీ గురించి అడిగాడు. ఇక 3 నెలల్లో తీరుస్తానని గోవిందుడు నా దగ్గర 100 రూపాయలు పుచ్చుకున్నాడు. ఏడాది పాటు ఒక్క రూపాయి కూడా చెల్లు వెయ్యలేదు. ఆ తరువాత నేను వెళ్ళి బాకీ తీర్చుతావా, ధర్మం కింద ఉంచుకుంటావా అని అడిగితే నెలకు 10 రూపాయల చొప్పున చెల్లు వేస్తానని 9 మాసాలలో 90 రూపాయలు చెల్లు వేశాడు. ఇంకొక 10 రూపాయలిస్తే నా బాకీ తీరిపోతుంది. వడ్డీ ప్రసక్తే లేదు అని పాపన్న చెప్పాడు. గోవిందుడు యుక్తిగా అబద్ధమాడి తనను మోసగించినందుకు రామయ్య శ్రేష్ఠికి చాలా కోపం వచ్చింది. ఆయన పాపన్నతో, పాపన్నగారు రేపు ఉదయం సరిగ్గా 10 కొట్టేసరికి గోవిందుడి దుకాణానికి తప్పక రావాలి. వాడు మీ బాకీ శాంతం తీర్చేస్తాడు అని అన్నాడు. రామయ్య శ్రేష్ఠి ఇలా ఎందుకన్నాడో పాపన్నకు అర్థం కాలేదు. కాని ఆయన మీది గౌరవం కొద్దీ అలాగే వస్తానని అన్నాడు. మర్నాడు 10 గంటలు కొట్టటానికి ఇంకా కొద్ది వ్యవధి ఉన్నదనగా రామయ్య శ్రేష్ఠి రూపాయలు మూటగట్టుకొని ఒకరిద్దరు ఊరి పెద్దలను వెంటబెట్టుకొని గోవిందుడి దుకాణానికి వచ్చి గోవిందుడితో, ఇదిగో నువ్విచ్చిన నగలు అమ్మగా వచ్చిన డబ్బు మంచి ధరకే అమ్మాను. దీంతో పాపన్నగారి అసలు వాయిదాలుగా చెల్లించి రుణ విముక్తుడివై ఇక మీదట నిశ్చింతగా ఉండు అని అన్నాడు. అంతలోనే పాపన్న అక్కడికి రానే వచ్చాడు. రామయ్య శ్రేష్ఠి అతనితో, దయచేయండి పాపన్నగారు, మీ గురించే అనుకుంటున్నాం. పాపం గోవిందుడు మీ బాకీ చెల్లించటం కోసం భార్య నగలు అమ్మి డబ్బు సేకరించి రుణ విముక్తి పొందగోరుతున్నాడు. చిన్న వ్యాపారస్తుడు కావటం చేత భారీ వడ్డీ ఇచ్చుకోలేక సతమతమయ్యాడు. ఇదిగో మీకు ఈ నెల రావలసిన వడ్డీ 10 రూపాయలు, మీరిచ్చిన అసలు 100 రూపాయలు కలిసి 110 రూపాయలు అంటూ పాపన్నకు 110 రూపాయలు ఇవ్వబోయాడు. పాపన్న ఆశ్చర్యపోతూ, అదేమిటి శ్రేష్ఠి గారు, గోవిందుడు నా దగ్గర తీసుకున్నదే 100 రూపాయలు, అంతా ఒక్కసారిగా ఇచ్చుకోలేనని నెలకు 10 రూపాయల చొప్పున 9 మాసాలుగా ఇస్తూ వస్తున్నాడు. ఇంక నాకు రావలసినది 10. ఈ 100 రూపాయలు ఏమిటి అని అన్నాడు. ఈ సంగతి శ్రేష్ఠికి తెలుసుగాని అతని వెంట వచ్చిన పెద్దలకు తెలియదు. వాళ్ళు కూడా పాపన్న గోవిందుడి వద్ద వడ్డీ గుంజుతున్నాడని అనుకున్నారు. గోవిందుడు ఇంతకాలంగా చేసిన నీచ ప్రచారం వాళ్ళకిప్పుడు అర్థమైంది. వాళ్ళు గోవిందుణ్ణి నానా మాటలు అన్నారు. పాపన్న ఆ గొడవ పట్టించుకోకుండా తనకు రావలసిన 10 రూపాయల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోవిందుడు పాపన్న మీద నీచ ప్రచారం చేసినట్టుగా కొద్దిసేపట్లోనే ఊరంతా తెలిసిపోయింది. అతని వ్యాపారం కూడా ఆనాటి నుంచి దెబ్బతిన్నది. ఇలా అప్పు వడ్డీ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మిత్రవంచన. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ మోసగాడి మెప్పు కోసం నీవీ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. కానీ మార్గసింహుడిలాగా వంచన పొందకుండా చూసుకో.
శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకా మార్గసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. చతురగిరి రాజుకు చిత్రసేనుడనే ఒక కుమారుడు ఉండేవాడు. చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహమైంది. వాడి పేరు మార్గసింహుడు. వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్ళు. యుక్త వయస్సు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం వెళ్ళిపోయాడు. రాజు అయిపోవటంతో చిత్రసేనుడి జీవిత విధానమంతా మారిపోయింది. ఇప్పుడు అతనికి మార్గసింహుడి వంటి వాళ్ళ సహవాసంతో పనిలేదు. అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరవలేదు. తన చిన్ననాటి స్నేహితుడిప్పుడు రాజయ్యాడు కనుక తనకిక ఏ లోటు ఉండదని వాడు అనుకున్నాడు. ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు. తన కులవృత్తిలో దక్షత సంపాదించుకోలేదు. తన తండ్రి కూడబెట్టినది కాస్తో కూస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారి అయ్యాడు. పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభా మండపం వద్దకు వెళ్ళి వేచి ఉన్నాడు. కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు. మార్గసింహుణ్ణి చూశాడు. కాని గుర్తించనట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 2-3 రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది. తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకేమీ ఉపకరించదని వాడు రూఢీ చేసుకున్నాడు. తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి, వేటగాడు తిండికి మాడవలసిన గతేమిటి? ఇవాళ మేమంతా వేటకు పోతున్నాం. మా వెంట అడవికి రా అని పిలిచారు. మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకొని వేటకు బయలుదేరి వెళ్ళాడు. అడవిలో మిగిలిన వాళ్ళంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు. మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్లైనా చిక్కలేదు. వాడికి వేట బొత్తిగా రాదు. సూర్యాస్తమయం వేళ వేటగాళ్ళు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకొని ఇళ్లకు తిరిగిపోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్లతో కలవటానికి సిగ్గు వేసింది. వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంబడి నడుస్తూ పోసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది. గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చొని ఉంది. ఆమె తొడపైన తల పెట్టుకొని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు. అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండటం చూసి నిర్ఘాంతపోయిన మార్గసింహుడు అక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు. ఇది గమనించి ఆమె ముని లేస్తే ప్రమాదమని వెళ్ళిపొమ్మని అతనికి సైగ చేసింది. మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని ఆమె సమాచారం అతనికి తెలిసేటట్టుగా చేసినట్లయితే తమ స్నేహం మళ్ళీ పాతగా ఉండి చిగురు తొడుగుతుందని 10 కాలాల పాటు ఫలితాలనిస్తుందని ఆలోచన చేశాడు. వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన సమాచారం ఒకటి చెప్పటానికి వచ్చానని కబురు చేశాడు. వెంటనే రాజుగారి దర్శనం లభించింది. మార్గసింహుణ్ణి చూసి రాజు, మనం కలుసుకొని చాలా కాలమైంది. నిన్ను నేను మరిచిపోయానని అనుకోకు. కానీ రాజరికం ఒక పంజరం లాంటిది. వెనక ఉండిన స్వేచ్ఛ నాకిప్పుడు లేదు. ఇంతకు నువ్వు చెప్పవచ్చిన రహస్యం ఏమిటి అని అన్నాడు. అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను. ఆమె దేవకాంత అనుకోవలసిందే కాని మానవకాంత కాదు. ఆమె వెంట ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది కాని ముని వద్ద గుహలో ఉండదగినది కాదు. మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు. ఆమెను ఎత్తుకురావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు. చిత్రసేనుడికి ఆ స్త్రీని కాజేయాలని బుద్ధి పుట్టింది. అతను వెంటనే మంచి దుస్తులు ధరించి 2 గుర్రాలను తెప్పించి ఒకదాని మీద తానెక్కి రెండవ దానిపైన మార్గసింహుణ్ణి ఎక్కమని మార్గసింహుడి వెనకగా అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. గుహకు కొంత దూరంలో 2 గుర్రాలు దిగారు. చిత్రసేనుడు తన స్నేహితుడితో, నీవు గుహలోకి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు.
నిద్రపోతూ ఉంటే ఆ ముని తలని నీ తొడపైకి మార్చుకొని ఆ స్త్రీని నా వద్దకు పంపు. తరువాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపిస్తాను అని అన్నాడు. మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు. ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తలపెట్టుకొని అలాగే నిద్రపోతూ ఉన్నాడు. మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా, నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించటానికి చిత్రసేన మహారాజు వచ్చాడు. ఆయన నవమన్మధుడు. ఈ ముని తల నా తొడమీదికి మార్చి నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో అని అన్నాడు. వెంటనే ఆ స్త్రీ అమితోత్సాహంతో మునితలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి నిర్బంధంలో నుంచి బయటపడిన పక్షిలాగా బయటికి పారిపోయింది. చిత్రసేనుడు ఆమె అందం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె ఊహించనంత అందంగా ఉంది. ఆమె అతనూహించిన దానికన్నా చాలా రెట్లు బావుంది. అతనామెను తన గుర్రం మీద ఎక్కించుకొని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను బాల్యమిత్రుడు వంచన చేశాడని గ్రహించి కంటతడి పెట్టుకోసాగాడు. అతని కన్నీటి చుక్కలు మీదపడి ముని నిద్రలేచి కూర్చొని ఆడదానికి మారుగా మగవాడు ఉండటం చూసి, ఎవరు నువ్వు? ఆ స్త్రీ ఏమైంది? అని అడిగాడు. మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగినదంతా పూసగుచ్చినట్టుగా చెప్పేశాడు. అంతా విని ఆ ముని, దుర్మార్గుడా, పాపిష్టివాడా, ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో అని శపించాడు. ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తన వద్ద ఉండే స్త్రీని తీసుకుపోయినవాడు మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి శపించక, తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే మునిని వదిలి పారిపోయిన స్త్రీని శపించక, గోరు చుట్టపైన రోకటిపోటులాగా హతాశుడై ఉన్న మార్గసింహుణ్ణి ముని ఎందుకు శపించాడు? దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ఆ ముని ఎందుకు జాలి తలవలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కృతజ్ఞుడే, కానీ లోకంలో ఉన్న దుష్టులను శిక్షించటం ముని పని కాదు. అందమైన స్త్రీలను సంగ్రహించటం రాజులకు స్వాభావికం. అందుచేత ముని రాజును శపించలేదు. ఇక ఆ స్త్రీ అందం గురించి మునికేమీ వ్యామోహం లేదు. ఆమెకు తన శుశ్రూష ఇష్టం లేక రాజాంతఃపురాల ఉండాలని ఉన్నట్టయితే అది ఆమె దురదృష్టం. అందుకామెను శిక్షించటం అనవసరం. పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పని చేశాడు. ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగడతాడు. అంతేకాక వాడు ఏనాడో జీవోత్సవమైపోయాడు. వాడే విధంగానూ బ్రతకలేకనే ఎండమావిలాంటి రాజాదరాన్ని వాచించాడు. అందుచేత చావువాడికి విమోచనమే కాని శిక్ష కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా మిత్రవంచన అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథకు ఆధారం జి. సంజీవరెడ్డి కథ. చందమామ కథ. 2 నగరాలు. ఒక ఓడ వ్యాపారి వద్ద వామాంగుడనే ఒక బానిస ఉండేవాడు. వామాంగుడు తన వ్యాపారంలో ఎంతో సహాయపడి లాభాలు సమకూర్చి పెట్టడం చేత యజమాని అతనికి స్వేచ్ఛ ఇస్తూ, నా ఓడల్లో ఒకటి తీసుకొని స్వతంత్రంగా వర్తకం సాగించి బాగుపడు అని అన్నాడు. వామాంగుడి తొలి వర్తక ప్రయాణం అచ్చి రాలేదు. సముద్ర మధ్యంలో తుఫాను వచ్చి సరుకులన్నింటితో సహా అతని ఓడ మునిగిపోయింది. నావికులంతా సముద్రం పాలయ్యారు. వామాంగుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు. అది ఒక ద్వీపం. వామాంగుడు ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి ఒక పెద్ద నగరాన్ని చేరుకున్నాడు. నగర వీధుల నిండా జనమున్నారు. వారు తన కోసమే గుంపులుగా కూడినట్టుగా వామాంగుడికి కనిపించింది. అతను సమీపానికి రాగానే మహారాజుకు జై అని జనం నినాదాలు చేశారు. ఇది చూసి వామాంగుడు మరింతగా ఆశ్చర్యపడి, వీళ్ళు నన్ను చూసి మరొకరని భ్రమపడుతున్నట్టుగా ఉన్నారు అని అనుకున్నాడు. జనం వామాంగుడి చుట్టూ మూగారు. అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది.
జనం వామాంగుణ్ణి దాని అంబారీలో ఎక్కించి రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకొని వెళ్ళారు. తరువాత రాజభవనంలో అతని దుస్తులు తీసివేసి ఒక పెట్టెలో భద్రపరచి అతనికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపజేశారు. వామాంగుడు తన చుట్టూ ఉండే వారిని, మీరు ఇవన్నీ ఏ విధంగా రాజుకు చేయటంలో గల ఆంతర్యమేమిటి? నన్ను మీరెరుగుదురా? మిమ్ము నేనైతే ఎరుగను. ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగిపోయి దైవికంగా ఇక్కడకు వచ్చి పడ్డాను. అంతేకాని పని పెట్టుకొని ఈ దేశానికి వచ్చిన వాణ్ణి కాను అని అన్నాడు. అప్పుడక్కడి వారు అతనికి ఆ దేశం గురించి చెప్పారు. 22 ఏళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమ పరిపాలన అంటూ ఉండేది కాదు. జీవితం అరాజరికంగా ఉండేది. ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు. ఒక రాజు ఉండి శాసించినట్లయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని, రాజశాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలెన్నో ఉన్నాయని, రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి కొత్త రాజును పెట్టుకోవచ్చునని, రాజు ప్రజల్లో ఒకడుగా ఉండేదానికన్నా పైవాడైతే పరిపాలన నిష్పక్షపాతంగా ఉంటుందని ఆ దేశ సంచారి చెప్పాడు. అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వచ్చే వాణ్ణి రాజుగా తీసుకొని అతన్ని పరిపాలించనిస్తున్నారు. ఏడాది పూర్తి కాగానే రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపేసి కొత్తవాడి కోసం ఎదురుచూస్తారు. అరణ్యానికి పంపబడ్డవాడు ఎలా బ్రతుకుతాడో ప్రజలకు ఏమాత్రమూ పట్టదు. ఈ విధంగా ఆ ద్వీపానికి ఇంతవరకు 22 రాజులయ్యారు. వామాంగుడు 23వ రాజుగా అయ్యాడు. వామాంగుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువ కలిగింది. అతను కొందరు భటులను వెంటబెట్టుకొని అరణ్యానికి పోగోరాడు. ఈ ద్వీపానికి దగ్గరలోనే మరొక ద్వీపం ఉన్న ఆ అరణ్యం ఉన్నది. అక్కడికి పడవల్లో వెళ్ళాలి. వామాంగుడు అరణ్యాన్ని ఆమూలాగ్రం పరిశీలించాడు. అందులో మనుషులు జీవించటం చాలా కష్టం. అయితే అక్కడ మంచి కలప పంటలు పండించేందుకు సారవంతమైన భూమి ఉన్నది. అడవి చెట్లన్నీ కొట్టించి అక్కడ మంచి నగరం నిర్మించవచ్చు. పళ్ళ తోటలు, పూల తోటలు చేయవచ్చు. వామాంగుడు ఈ పనికి మనుషులను వినియోగించాడు. అతని ఏలుబడి ఏడాది పూర్తి అయ్యేలోగా అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది. నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి. నగరం నిర్మించటానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసించగోరారు. ఏడాది పూర్తి అయ్యింది. వామాంగుడు కొత్త నగరానికి వచ్చేశాడు. అతనితో పాటు అనేక మంది పౌరులు పాత నగరం వారు కొత్త నగరానికి వలస వచ్చేశారు. పాత నగరం వారికి వామాంగుణ్ణి పోగొట్టుకోవటం ఇష్టం లేకపోయింది. వారొక సభ చేసి 2 నగరాలకు వామాంగుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు. ఇలా 2 నగరాలు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ అందరికీ లాభమే. రంగన్న తాత వయసులో ఉండగా చాలా తెలివైన వాడని, తన గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోశాడు. ఇతరులకు పెద్ద నష్టమంటూ కలగకుండా ఆయన తన పనులు చక్కదిద్దుకునేవాడు. ఒకసారి డబ్బు అవసరమైందని చెప్పి రంగన్న తాత తన కూతురుకు చేయించిన బంగారు గొలుసును వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర తాకట్టు పెట్టి 800 రూపాయలు తీసుకున్నాడు. ఎన్నాళ్లకు గొలుసు విడిపించుకోకపోవటంతో భూషయ్య రంగన్న తాత మీద ఒత్తిడి తేసాగాడు. అయితే ప్రతిసారి రంగన్న తాత ఏదో ఒక సాకుతో డబ్బు సర్దుబాటు కావటం లేదని చెప్పి అతని దగ్గర మరికొంత గడువును కోరసాగాడు. తరువాత రంగన్న తాత మీద భూషయ్య ఒత్తిడి మరింతగా ఎక్కువైంది. రంగన్న తాత కొన్నాళ్ళు అతడికి మొహం తప్పించుకుని తిరిగాడు. అతడు పంపిన నౌకరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండే లేడని చెప్పించాడు. అంతగా నౌకరు కంటపడితే మరికొంత గడువు కావాలని యజమానికి చెప్పమనేవాడు. ఇక చేసేది లేక భూషయ్య ఇలా చాలా గడువులకు ఒప్పుకున్నాడు. ఇలా గడువులు ఇచ్చి విసిగిపోయిన భూషయ్య స్వయంగా రంగన్న తాత వద్దకు వచ్చి మరి 3 రోజులు గడువు ఇచ్చి ఆ లోపల డబ్బు కట్టి గొలుసు తీసుకోకపోతే దాన్ని అమ్మి తన బాకీ కింద జమ కట్టుకుంటానని అన్నాడు.
ఆ తరువాత 3 రోజులు గడిచినా రంగన్న తాత భూషయ్యకు కనిపించలేదు, డబ్బు చెల్లించలేదు. బాగా విసిగిపోయిన భూషయ్య గొలుసును నగల వ్యాపారి నాగరాజుకు ఇచ్చి, ఈ గొలుసు 1000 రూపాయలకు తాకట్టు పెట్టుకున్నాను, 1200కు తక్కువ అయితే మాత్రం అమ్మకు అని చెప్పాడు. ఒకరోజు నాగరాజు నగల కొట్టుకు ఆ ఊరి జమీందారు వచ్చాడు. నాగరాజు భూషయ్య ఇచ్చిన గొలుసును జమీందారుకు చూపి, అయ్యా, ఈ గొలుసు పనితనం చూశారు కదూ, 2000కు తక్కువ చెయ్యదు, పెద్దలు తమకు 1500కే ఇస్తాను, ఏమంటారు అని అన్నాడు. జమీందారు నాగరాజుకు 1500 ఇచ్చి గొలుసు తీసుకున్నాడు. నాగరాజు అందులో 300 సొంతం చేసుకొని గొలుసును 1200కు అమ్మానని చెప్పి భూషయ్యకు ఆ మొత్తం ఇచ్చాడు. జమీందారు తన దగ్గర పనిచేస్తున్న దేవయ్య కూతురు పెళ్లికి గొలుసును కట్నంగా ఇస్తూ నగల వ్యాపారి నాగరాజు అన్న మాట నమ్మి, దేవయ్య, మీ అమ్మాయిని ఈ గొలుసు విషయమై కాస్త జాగ్రత్తగా ఉండమను, దీని ఖరీదు కాస్తా కూస్తా కాదు, 2000 అని అన్నాడు. ఆ గొలుసు తీసుకొని దేవయ్య పొంగిపోయాడు. అతడు కొద్ది రోజుల క్రితమే కూతురు పెళ్లి కోసం రంగన్న తాత దగ్గర 500 అప్పు చేశాడు. దేవయ్య రంగన్న తాత దగ్గరకు వెళ్ళి గొలుసు అతడికిచ్చి, ఇది చాలా విలువైంది, ఇలాంటి విలువైన నగలని అమ్మటం నాకు తెలియదు, నువ్వు దీన్ని అమ్మి నీ 500 బాకీ జమకట్టుకొని మిగిలింది నాకివ్వు అని అన్నాడు. రంగన్న తాత గొలుసు చూసి కలవరపడిపోతూ, అసలు ఈ గొలుసు నీకెక్కడిది అని అడిగాడు. ఈ ప్రశ్నకు దేవయ్య కోపంగా, ఇదేమీ దొంగలించి తెచ్చాననుకుంటున్నావా ఏంటి? జమీందారు గారు నా కూతురు పెళ్లికి చదివించిన కట్నం, ఆయనే చెప్పారు 2000కు కొన్నట్టు అని అన్నాడు. అలాగా అని రంగన్న తాత దేవయ్యను వెంట పెట్టుకొని బసవాచారి దగ్గరకు పోయి గొలుసును గీటు వేసి దాన్ని నిగ్గు తేల్చమన్నాడు. బసవాచారి గీటువేసి చూసి, ఆహా, మేలిమి బంగారం అని అన్నాడు. ఆ మాట విని దేవయ్య ఉత్సాహంగా రంగన్న తాతతో, విన్నావా, జమీందారు గారే మోసం చేశారనుకున్నా, నీ బుద్ధెలాంటిది అని అన్నాడు. రంగన్న తాత బసవాచారిని గొలుసుకు మరి కాస్త లోతుగా గీటు పెట్టి చూడమని అన్నాడు. బసవాచారి అలా చేసి ఆశ్చర్యపోతూ, ఇది పైన మందంగా బంగారు పూత పూసిన గొలుసు, అమ్మితే 500 కన్నా ఎక్కువ రాదు అని అన్నాడు. ఆ మాటలకు దేవయ్య నీరుగారిపోయాడు. సరే దేవయ్య, జమీందారు గారి దగ్గరకు పోయి ఇలా మోసం చేశారెందుకని అడుగుతావా అని ప్రశ్నించాడు రంగన్న తాత. బాబో, అంత మాటే, పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుబడి అయిపోతుంది అని అన్నాడు దేవయ్య. అవునులే, ఆ మాట నిజమే, నిన్ను చూస్తే నాకు ఎక్కడా లేని జాలి వేస్తుంది, నీ బాకీ 500 కింద దీన్ని జమకట్టుకుంటాను అని రంగన్న తాత గొలుసు తీసుకొని బయలుదేరాడు. ఇదంతా బసవాచారి దుకాణంలో కూర్చొని విన్న రంగన్న తాత స్నేహితుడు గురవయ్య గబగబా పోయి అతన్ని కలుసుకొని, ఏరా రంగన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? బసవాచారి అన్నాడే అనుకో, అయినా బంగారు పూత పూసిన ఆ గొలుసు 500 చేస్తుందని నమ్మకమేమిటి? ఆ గొలుసు దేవయ్యకే ఇచ్చి వీలు పడినప్పుడు నీ బాకీ చెల్లించమనకపోయావా అని అన్నాడు. ఆ ప్రశ్నకు రంగన్న తాత కనుబొమ్మలు ఎగరవేసి, నేనీ గొలుసు తీసుకోకపోతే దేవయ్య ఏదో ఒకనాడు నోరు జారి జమీందారుతో ఇది నకిలీ గొలుసని అనేస్తాడు. దానితో జమీందారు దీని పుట్టు పూర్వత్రాలేమిటని ఆరా తీస్తాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అటు తిరిగి ఇటు తిరిగి నా పీకల మీదికొస్తుంది అని అన్నాడు. అదెలా అన్నాడు గురవయ్య ఎక్కడా లేనంతగా ఆశ్చర్యపోతూ. ఎలాగేమిటి? నేను 250 రూపాయలు ఖర్చు పెట్టి సామాన్యంగా ఎవరూ కనుక్కోని విధంగా ఈ నకిలీ గొలుసు చేయించాను. దీన్ని వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర 800కు కుదవ పెట్టాను అంటూ అన్నాడు రంగన్న తాత గురవయ్యకు జరిగినదంతా చెప్పి. ఇప్పుడు ఇన్ని చేతులు మారి ఈ నకిలీ గొలుసు తిరిగి నా దగ్గరికే వచ్చింది. పర్వాలేదు, వచ్చిన దాంట్లో కొంత లాభం పోయిందనుకుంటాను. నువ్వు మాత్రం ఈ సంగతి మరెక్కడ అనకు అని అన్నాడు. అంతా విన్న గురవయ్య పెద్దగా నవ్వి, ఇందులో నష్టపోయిన వాళ్ళెవరూ లేరు, అందరికీ లాభమే అని అన్నాడు. ఈ విధంగా అందరికీ లాభమే అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు షేక్ గాలిబ్. చందమామ కథ సరైన సమాధానం. నాగలాపురం రాకుమారి నాగవల్లి
అందచందాలలోనే కాక తెలివితేటల్లో కూడా సాటిలేనిదని అందరూ చెప్పుకునేవారు. తనకు మగ సంతానం లేకపోవటం వల్ల రాజు నాగేంద్రవర్మ ఆమెకు మామూలు చదువు సంధ్యలతో పాటు రాజోచిత విద్యలు కూడా నేర్పించాడు. నాగవల్లికి పెళ్ళీడు రాగానే ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడేందుకు ఉత్సాహపడ్డారు. నాగేంద్రవర్మ కుమార్తెకు ఒకరిద్దరు రాకుమారులను గురించి చెప్పి వారిలో ఎవరిని వివాహమాడేందుకిష్టమని అడిగాడు. దానికి నాగవల్లి, నాన్న, నా వివాహ విషయమై మీరేమీ తొందరపడకండి. నన్ను వివాహమాడదలిచిన వారందరిలో తెలివైన వాణ్ణి, ధైర్యవంతుణ్ణి మాత్రమే నేను భర్తగా స్వీకరిస్తాను అని అన్నది. నీ నిశ్చయం బాగానే ఉన్నది, కానీ అలాంటి వాణ్ణి తెలుసుకోవడం ఎట్లా అని అడిగాడు రాజు. మీరు నా స్వయంవరం ప్రకటించండి. వచ్చిన రాజకుమారులను నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలిచ్చిన రాజకుమారుణ్ణి వివాహమాడతాను అని అన్నది నాగవల్లి. నాగేంద్రవర్మ కుమార్తె స్వయంవరాన్ని ప్రకటించాడు. వివిధ రాజ్యాల నుంచి చాలామంది రాకుమారులు వచ్చారు. స్వయంవర మండపంలో రాజు నాగేంద్రవర్మ సింహాసనం మీద కూర్చున్నాడు. దిగువగా 2 ఉన్నతాసనాల మీద రాకుమారి నాగవల్లి, రాజగురువు కూర్చున్నారు. వారికి ఎదురుగా రాజకుమారులందరూ ఆసీనులయ్యారు. రాజగురువు సభను ఉద్దేశించి రాకుమారి అడగబోయే 3 ప్రశ్నలు ఆమె తరపున నేను అడుగుతాను. వాటికి సరైన సమాధానాలేమిటో ఆమె నిర్ణయిస్తుంది అని నాగవల్లిని, ఏమిటమ్మా ఆ ప్రశ్నలు అని అడిగాడు. నాగవల్లి ఒక చిన్న తాళపత్రాన్ని రాజగురువుకు ఇచ్చింది. ఆయన దానికేసి 1-2 క్షణాలు చూసి, చాలా వజ్ర కఠినమైన ప్రశ్నలే అని రాజకుమారులతో, మా రాకుమారి అడగదలచిన 3 ప్రశ్నలు ఇవి: బరువు లేని వస్తువు ఏది? కనపడని ఆకారం ఏది? గాలి పీల్చని ప్రాణి ఏది అని అన్నాడు. ఈ ప్రశ్నలు విని కొందరు తెల్లబోయారు. మరికొందరు ఓటమిని ఒప్పుకుంటూ తలలు దించుకున్నారు. ఇంకా కొందరు ఏవేవో సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించారు. కానీ అవేవి రాకుమారికి నచ్చలేదు. ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న వీరపురం రాకుమారుడు వసంతనాగుడు ఆసనంలో నుంచి లేచి నిలబడి, రాకుమారి, మీరు అడిగిన ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారన్న మాట నిజమే. దానికి బలమైన కారణమే ఉన్నది. బరువు లేని వస్తువు, కనపడని ఆకారం, గాలి పీల్చని ప్రాణి సృష్టిలోనే మనకు కనిపించవు. అందువల్ల ఆ ప్రశ్నలే అర్థం లేనివి అని అన్నాడు. ఆ మాటలకు సభలో కలకలం బయలుదేరింది. కొందరు వసంతనాగుడు రాకుమారి తెలివితేటలను కించపరిచినట్టుగా భావించి అతడికేదో కీడు రానున్నదని అనుకున్నారు. కాని నాగవల్లి మందహాసం చేస్తూ వసంతనాగుణ్ణి సమీపించి, నా ప్రశ్నలు అర్థం లేనివన్న మాట నిజం. అయినా కాని కొందరు వాటికేవో సమాధానాలున్నాయనుకొని భ్రమపడ్డారు. మరికొందరికి అవి అర్థం లేని ప్రశ్నలని తెలిసి ఉండవచ్చు. కానీ ఆ మాట చెప్పేటందుకు ధైర్యం చేయలేకపోయారు. ఆ 2 చేసిన వీరపుర రాకుమారుణ్ణి నేను వరిస్తున్నాను అని చెలికత్తె అందించిన పూలమాలను వసంతనాగుడి మెడలో వేసింది. ఇలా సరైన సమాధానం అనే ఈ కథ సమాప్తమైంది. విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఉత్తమ కవి. ఈ కథను రాసిన వారు లక్ష్మీ గాయత్రి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం కుంతల దేశాన్ని పరిపాలించిన రాజవర్ధనుడు గొప్ప కవి పండిత పోషకుడుగా పేరుపడ్డాడు. ఆయన స్వయంగా కవి కావటం చేత తన దగ్గరకు వచ్చే కవుల కవిత్వంలోని గుణదోషాలను స్వయంగా పరిశీలించి తగిన విధంగా నిర్ణయం తీసుకునేవాడు. కవులను ఆదరించేవాడు. ఏడాది పొడవునా కవులను పండితులను ఆదరించటంతో పాటు రాజవర్ధనుడికి మరొక అలవాటు ఉండేది. ప్రతి ఏడు శరన్నవరాత్రులలో ఆయన సరస్వతీ పూజల్ని ఘనంగా నిర్వహించి ఆ సమయంలో తన వద్దకు వచ్చిన కొత్త కవుల కావ్యాలన్నింటినీ పరిశీలించి ఉత్తమంగా తోచిన కావ్యానికి విజయదశమి నాడు బహుమానమిచ్చేవాడు. ఆ కావ్యాన్ని రచించిన కవికి ఆ రోజున ఘనంగా సన్మానం జరిగేది. ఒక్కొక్కసారి ఉత్తమ కావ్యాన్ని రచించిన కవి ఆస్థాన కవిగా కూడా నియమించబడేవాడు. ఇలా ఒక సంవత్సరం సరస్వతీ పూజల వేళకు వచ్చిన కవుల కావ్యాల్లో రామశర్మ, కృష్ణస్వామి,
అనే ఇద్దరు కవుల కావ్యాలు ఉత్తమ కావ్యాలుగా పరిశీలనకు వచ్చాయి. రాజుతో పాటు ఆ కావ్యాల గుణదోషాల్ని పరిశీలిస్తున్న ఇతర కవులు రామశర్మ కావ్యం కృష్ణస్వామి కావ్యం కంటే ఉత్తమమైందని తోస్తుంది. ప్రభు కృష్ణస్వామి కావ్యం అక్కడక్కడ రసగుళికల్లాంటి పద్యాలతో అద్భుతంగా ఉన్న మాట నిజమే, కానీ వ్యాకరణ దోషాలు, రసహీనమైన కవితా పంక్తులు కూడా అతని కవిత్వంలో విస్తారంగానే చోటు చేసుకున్నాయి. రామశర్మ కావ్యం ఆ రకంగా కాక మొదటి నుంచి చివరి దాకా ఏకరీతిగా బాగుంది. అందుచేత ఈ సంవత్సరం రామశర్మనే ఉత్తమ కవిగా ఎంపిక చేసి అతడి కావ్యానికే బహుమతి ఇవ్వటం న్యాయం అంటూ అభిప్రాయపడ్డారు. కానీ రాజవర్ధనుడు చిరునవ్వుతో వారిని వ్యతిరేకిస్తూ, మీరు కావ్యాన్ని పరిశీలించేటప్పుడు కవి జీవిత విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అతడి పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించాలి. రాజోద్యోగుల ద్వారా ఈ ఇద్దరు కవుల గురించి నేను తెలుసుకున్నాను. రామశర్మ విద్యాధికుడు, ధనికుడు. ఇప్పటికే ఒక జమీందారు ప్రాపకంలో ఉన్నవాడు. అతడి గ్రామం సస్యశ్యామలంగా పచ్చని పైరు పంటలతో కలకల్లాడే ప్రదేశం. అన్ని సౌకర్యాలు, అర్హతలు ఉన్నవాడు. ఈ మాత్రంగానే రాయగలగటానికి అతనిలో భావావేశపు పాలు అంతంత మాత్రంగానే ఉన్నదన్నమాట. ఇక కృష్ణస్వామి కేవలం కృషివలుడు. అంతంత మాత్రపు విద్యార్హతలతో కుటుంబం కోసం రోజు శ్రమజీవనం సాగిస్తూ, అతడి నివాస ప్రాంతంలో చవిటి నేలలు అధికం. 4 వంతులు శ్రమిస్తే 1 వంతు ఫలం దక్కే చోటు. అయినప్పటికీ అతడు రసగుళికల్లాంటి పద్యాలు రాయగలిగాడంటే అతడి హృదయాంతరాలలోని భావగరి పర్వత కఠినమైన అతడి జీవన శైలిని సైతం చీల్చుకొని పైపైకి ఎగసిపడుతున్నదన్నమాట. అటువంటి వాడికి మనం సౌఖ్యాన్ని, సౌకర్యాన్ని కల్పిస్తే అతడు మరింత అద్భుతమైన కవిత్వాన్ని సృష్టించగలుగుతాడు. ఇక వ్యాకరణం లాంటి వాటి మాటకొస్తే రచనకు తగినంత సమయం, రాసిన దానికి పునః పరిశీలించే వ్యవధి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఎవరిని ఉత్తమ కవిగా ఎంపిక చేద్దాం? ఏది ఉత్తమ కావ్యం అంటూ ప్రశ్నించాడు. రాజు మాటలతో తమ తప్పు గ్రహించిన కవులంతా ఏకగ్రీవంగా కృష్ణస్వామే ఉత్తమ కవి అంటూ తీర్మానించారు. రాజవర్ధనుడు కృష్ణస్వామిని సన్మానించి ఉత్తమ కవిగా గౌరవించి అప్పటికప్పుడు ఆస్థాన కవిగా నియమించాడు. ఇలా ఉత్తమ కవి అనే ఈ కావ్యం సమాప్తమైంది. అలాగే మరొక కథ భవానీ అనుగ్రహం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ మార్కండేయులు. ఇక కథలోకి వెళ్దాం. భవానీపురంలో బుక్కుడు అనే దొంగ ఉండేవాడు. అయితే వాడు అన్ని వేళలా దొంగతనానికి వెళ్ళేవాడు కాదు. పొలాల్లో నాట్లు వేసే సమయంలోనూ, పంట కోతకు వచ్చే సమయంలోనూ కూలి పని దొరికినన్నాళ్ళు కూలీకి వెళ్ళేవాడు. వాడికి భార్య, యుక్త వయసు వచ్చిన కొడుకు ఉన్నారు. భార్యకు బుక్కుడు దొంగతనాలు చేస్తాడని తెలుసు, కానీ కొడుక్కు తెలియదు. బుక్కుడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు భవానీపురం గుడిలో భవానీ దేవతను దర్శించి, తల్లి, నేను తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనాలు చేస్తున్నాను. ఆ సంగతి నీకు తెలియంది కాదు. నువ్వు అందరి దగ్గర ముడుపులు తీసుకొని కోరికలు తీరుస్తున్నట్టే నా ముడుపు కూడా తీసుకో. నాది, భార్యది, కొడుకుతో పాటు నిన్ను కూడా నా కుటుంబంలో ఒకరుగా భావించి 4వ వాటా ఇస్తాను. ఏ అపాయంలో చిక్కుకోకుండా భద్రంగా ఇంటికి చేర్చు అని అనేవాడు. ఈ విధంగా దొంగతనం చేసి తెచ్చిన డబ్బులోనూ, కూలీ పనులు చేసినప్పుడు వచ్చిన డబ్బులోనూ వాడు మిగుల్చుకున్నదేమీ లేదు. జీవితం సుఖంగా ఉండటం చేత వాడిలో పాపభీతి ఏనాడూ కలగలేదు. ఒకసారి బుక్కుడు దొంగతనం కోసం నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక నాటక ప్రదర్శనశాలలో వాల్మీకి మహర్షి నాటకం ప్రదర్శించబడుతుంది. వాల్మీకి మహర్షి మొదటి పేరు బుక్కుడు. తన పేరు కూడా బుక్కుడు కావటంతోనూ బుక్కుడు మనిషిగా మారనప్పుడు దొంగతనాలు చేస్తూ ఉండటంతో బుక్కుడిలో కుతూహలం కలిగింది. అందుచేత వాడు నాటకం మొదటి నుంచి చివరి వరకు చూశాడు. దొంగైన బుక్కుడు వాల్మీకి ఋషిగా మారటం, రామాయణం రాయటం వాడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. దొంగతనాలు చూస్తూనే
అలా మానేస్తే తాను కూడా అంత గొప్పవాడు కావచ్చునన్న ఆశ కలిగింది వాడికి. అమ్మా భవాని, ఇక ఆఖరిసారిగా దొంగతనం చేసి పండితుల వద్ద చదువుకొని గొప్ప పుస్తకం రాస్తాను. ఈసారి పెద్ద మొత్తం దొరికేట్టుగా అనుగ్రహించు అని బుక్కుడు మనసులో భవానీదేవిని ప్రార్థించి అక్కడి నుంచి బయలుదేరి ఒక ఇంట్లో దొంగతనం చెయ్యబోతూ రాజభటులకు దొరికిపోయాడు. వాళ్ళు వాణ్ణి దండనాధికారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన వాణ్ణి చెరసాలలో వేయించాడు. బుక్కుడు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి వాడి భార్య బెంగపడి ఒకనాటి సూర్యాస్తమయం వేళ కొడుకు నారాయణను వెంటబెట్టుకొని భవానీ గుడికి వెళ్ళి, అమ్మా, నా భర్త దొంగైనా నీకు భక్తుడు. మేడలు మిద్దెలు కట్టాలని దొంగతనాలు చెయ్యలేదు. పేదరికమే కారణం. నా భర్తను క్షేమంగా ఇంటికి చేర్చు తల్లి అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నారాయణ తల్లి మాటలు ఆశ్చర్యంగా విని తండ్రి దొంగతనాలు చేసేవాడన్న నిజాన్ని భరించలేకపోయాడు. వాడు తల్లితో పాటు ఇంటికి తిరిగి వెళ్ళక గుడి మండపంలోని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చొని తండ్రి గురించి ఆవేదన పడసాగాడు. క్రమంగా చీకటి పడి అర్ధరాత్రి అయింది. ఆ కష్ట సమయంలో తన భక్తుడైన నా తండ్రిని భవానీమాతే రక్షిస్తుంది అనుకుంటూ నారాయణ సొమ్మసిల్లి కళ్ళు మూసుకున్నాడు. ఆ స్థితిలో వాడికొక కల వచ్చింది. కలలో భవానీమాత ఒక నిండు ముత్తైదువులాగా కనిపించి, నారాయణ తన భక్తుడైన తండ్రిని భవానీమాత కాపాడలేదని ఏమైనా దూషించటానికి వచ్చావా అని అడిగింది నవ్వుతూ. ఆ ప్రశ్నకు నారాయణ నిలువెల్లా వణికిపోతూ, లేదు తల్లి, లేదు, కరుణించమని అడిగేందుకు వచ్చాను అంటూ చంపలు వేసుకున్నాడు. ఈసారి కొంచెం గంభీరంగా, ముత్తైదువు, ఈ రూపంలో ఉన్న నన్ను గుర్తించిన నీ భక్తిని మెచ్చుకుంటున్నాను. నీ తండ్రి వాల్మీకిలాగా మారాలనుకున్నాడు కానీ రాగద్వేషాలు వదలలేదు. కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉన్నంత వరకు అతడి దొంగతనాన్ని క్షమించటం జరిగింది కానీ వాల్మీకిలా గొప్పవాడవటం కోసం దొంగతనం చెయ్యబోయి దొరికిపోయాడు అని అన్నది. అయితే తల్లి, నేనిప్పుడు కన్న తల్లిని పోషించుకోవాలి. సంవత్సరం పొడుగునా కూలీ పనులు దొరకవు. ఏదైనా వ్యాపారం చేసి బతకగలను, కానీ డబ్బు లేదు అంటూ నారాయణ మరి గొంతు పెగలక దీనంగా ఉండిపోయాడు. ముత్తైదువు మాయమైంది. తెల్లవారుతూ ఉండగా గుడి ముందు వీధిలో వచ్చే పోయే బళ్ళు, మనుషుల రద్దీతో నారాయణ మెలకువ వచ్చింది. వాడు కళ్ళు తెరుస్తూనే, ఎంత అదృష్టమంతుణ్ణి, ప్రత్యక్షంగా కాకపోయినా కలలో అయినా భవానీ అమ్మవారిని చూడగలిగాను అనుకుంటూ లేవబోయేంతలో పక్కనే ఒక చిన్న మూట కనపడింది. వాడు దాన్ని ఆతృతగా విప్పి చూశాడు. లోపల వెండి, బంగారు కాసులు. వాడి కళ్ళు మెరిశాయి. చప్పున ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈ సొమ్ము నేను హుండీలోంచి దొంగలించలేదు, స్వయంగా అమ్మవారిచ్చింది అనుకుంటూ నారాయణ అప్పటికప్పుడు బయలుదేరి దాపులనున్న రాజధాని చేరాడు. అక్కడ నానా తంటాలు పడి రాజదర్శనం చేసుకొని దండనాధికారి తన తండ్రి బుక్కుణ్ణి చెరసాలలో వేయించిన సంగతి, తనకు కలలో భవానీదేవి కనిపించి సొమ్ము ఇచ్చిన సంగతి వివరించాడు. ఇది విన్న రాజు అద్భుతం చెంది, ఒరే నారాయణ, నువ్వు నిజాయితీపరుడివి. అలా కాకపోతే అమ్మవారు అనుగ్రహించిన సొమ్ముతో ఎక్కడికైనా పారిపోయేవాడివి. నీ తండ్రి దొంగతనాలు మాని వాల్మీకి అంతవాడైపోవాలనుకోవటంలో తప్పు లేదు. కానీ అందుకోసం అతడు అనుసరించిన మార్గం చాలా దుష్టమైనది. అందుకే అమ్మవారు శిక్షిస్తూనే అనుగ్రహం కూడా చూపింది అని భటులను పంపి బుక్కుణ్ణి చెరసాల నుంచి విడుదల చేయించి తండ్రి కొడుకులు సుఖంగా బ్రతికేందుకు తగిన ఏర్పాటు చేయించాడు. ఈ అనుభవంతో రాజు ఆనాటి నుంచి మంచి పరివర్తన తీసుకురావటానికి నేరస్తులను తప్పని పరిస్థితుల్లో శిక్షించినా వారి కుటుంబాలను దురవస్థల పాలు కాకుండా ఆదుకొని ప్రజారంజకుడని అనిపించుకున్నాడు. ఇలా భవానీ అనుగ్రహం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, మంచి మనసుకు మంచి రోజులు. ఈ కథను రాసిన వారు డాక్టర్ రంగిశెట్టి శివకుమార్. ఇక కథలోకి వెళ్దాం. రత్నగిరి జమీందారు తోటమాలి హఠాత్తుగా పాము కరిచి చనిపోయాడు. అతడికి భార్య, 2 కొడుకులు ఉన్నారు.
వారిని పరామర్శించబోయిన జమీందారు తోటమాలి భార్యతో, ఇప్పుడు మీకు బ్రతుకు తెరువు చూపించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎదిగి వచ్చిన మీ పెద్దబ్బాయికి నా కొలువులో ఏదైనా ఉద్యోగమిస్తాను అని అన్నాడు. అందుకు తోటమాలి భార్య, అయ్యా, పెద్దవాడు తెలివిగలవాడు, కలుపుగోలు మనిషి, అందరితోనూ మంచిగా ఉంటాడు, ఎటువంటి కష్టమైనా భరించి అనుకున్నది సాధించగలడు, ఎలా అయినా బ్రతకగలడు, దయ ఉంచి చిన్నవాడికి ఉద్యోగం ఇవ్వండి, మీ నీడలో వాడి మానానవాడు బ్రతికిపోతాడు అని అన్నది. ఇందుకు జమీందారు పెద్దవాడి అంగీకారం అడిగాడు. పెద్దవాడు ఎంతో సంతోషంగా అంగీకరించాడు. ఒక వారం తిరిగేలోగా చిన్నవాడు జమీందారు కొలువులో చేరిపోయాడు. వాడికి జీవితం సుఖంగా సాగిపోతుంది. ఈ లోపల పెద్దవాడు తండ్రి సంపాదించి వదిలిపోయిన అంతగా వ్యవసాయ యోగ్యం కాని 2 ఎకరాల బీడు పొలాల్ని రాత్రింబవళ్ళు శరీర కష్టంతో తీర్చిదిద్దాడు. అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మామిడి మొక్కలు నాటాడు. తోటను కంటికి రెప్పలాగా కాపాడాడు. ఇలా 4-5 గడిచేసరికి తోట కాపుకొచ్చింది. క్రమేణా పెద్దవాడికి ఆదాయం చేతికందసాగింది. ఇలా 2-3 గడిచేసరికి పెద్దవాడు గ్రామంలో కాస్త ఆర్థికంగా సుఖపడ్డాడు. ఈ విధంగా ఆ నోట ఈ నోట రత్నగిరిలో ఉన్న చిన్నవాడికి చేరింది. అన్న బాగుపడటం వాడికిష్టం లేకపోయింది. త్యాగబుద్ధి చూపి తనకు బ్రతుకు తెరువు చూపాడన్న కృతజ్ఞత కూడా లేకపోయింది. ఉన్న పలానా వాడు పల్లెకు ఊడిపడ్డాడు. వాడు తల్లితో, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నాన్న సంపాదనలో అన్నదమ్ములైన మా ఇద్దరికీ సమాన హక్కు ఉంది కదా, అన్న ఒక్కడే అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేం అని అన్నాడు. న్యాయం చెప్తే చిన్నవాడికి మరింతగా కోపం వస్తుందని ఆమె నోరు మెదపలేదు. ఇలా ఇది పని కాదని చిన్నవాడు మహామూర్ఖంగా గ్రామంలోకి పోయి తన బంధువు శరభయ్య అనేవాడితో తనకు అన్యాయం జరిగిందంటూ మొరపెట్టుకున్నాడు. ఇలాంటి తగాదాలంటే శరభయ్యకు మహా వినోదం. గ్రామంలో ఏ తగాదా వచ్చినా దాన్ని పెంచటమే కాక దాన్ని చివరకు తనకు లాభంగా మార్చుకోగలగటంలో దిట్ట. శరభయ్య చిన్నవాణ్ణి బుజ్జగిస్తూ, ఒరే చిన్నా, ఇది అంత తేలికగా తేలే విషయం కాదు, గ్రామ పెద్ద వద్దకు పోవాల్సిందే అని అన్నాడు. గ్రామ పెద్ద శరభయ్యకు మంచి మిత్రుడు, పైగా పెద్ద లంచగొండి. అందువల్ల శరభయ్య చిన్నవాడికి అనుకూలంగా తీర్పు వచ్చేటట్లుగా చూడగలిగాడు. తన భాగానికి వచ్చిన ఎకరా మామిడి తోటను ఏం చెయ్యాలా అని చిన్నవాడు ఆలోచిస్తూ ఉంటే శరభయ్య, తోట సంగతి నేను చూస్తాలే, ఆ విచారం నీకు వద్దు, ఏడాది చివర వచ్చిన ఆదాయాన్ని చెరిసగం తీసుకుందాం అని అన్నాడు. చిన్నవాడు సంతోషంగా తోట బాధ్యతను శరభయ్యకు అప్పగించి మరునాడే తిరిగి రత్నగిరి చేరాడు. శరభయ్య గ్రామ పెద్దల వల్ల జరుగుతున్న కుట్ర అంతా గమనిస్తూన్న చిన్నవాడి తల్లి ఇక సహించలేక పెద్ద కొడుకును వెంటబెట్టుకొని రత్నగిరి వెళ్ళి శరభయ్యను గురించి, గ్రామ పెద్దను గురించి జమీందారుకు ఫిర్యాదు చేసింది. జమీందారు శరభయ్యను, గ్రామ పెద్దను తన కొలువుకు రప్పించి నయానా భయానా వాళ్ళ నుంచి మొత్తం విషయం రాబట్టాడు. జరిగిందంతా విన్న జమీందారుకు చిన్నవాడి మీద ఎక్కడా లేని కోపం ముంచుకొచ్చింది. ఆయన చిన్నవాడితో, ఓరి కృతజ్ఞుడా, మేలు చేసిన వాడికి కీడు చేసే నువ్వు ఎలా సుఖంగా బ్రతకగలవు? దొంగలించిన సొత్తు అనుభవానికి రాదు అని పెద్దలంటారు. అది నీకు జరిగి తీరుతుంది. కృతజ్ఞత లేనివాడు హంతకుడి కంటే, దొంగ కంటే నీచుడని ఆర్యోక్తి. నీలాంటివాడు నా కొలువులో ఉండటం నాకు సిగ్గుచేటు. అందువల్ల నిన్ను నా కొలువులోంచి తొలగిస్తున్నాను. పోయి తండ్రి ఆస్తిలో వచ్చిన నీ వాటా ఎకరం మామిడి తోటతోనే బ్రతుకు అని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత జమీందారు గ్రామంలో తప్పుడు వ్యవహారాలు నడుపుతూ ఉన్నందుకు గ్రామ పెద్దను, శరభయ్యను గట్టిగా చివాట్లు పెట్టి వాళ్లకు పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించాడు. జమీందారు అంతటితో ఊరుకోక పెద్దవాడితో, మిగిలిన ఎకరం తోట నీ కష్టార్జితం, అంతేకాదు నీలోని స్వార్థరహితమైన ఉపకార బుద్ధిని ప్రశంసిస్తూ ఈనాటి నుంచి నిన్ను గ్రామ పెద్దగా నియమిస్తున్నాను అని అప్పటికప్పుడు దివాను చేత అందుకవసరమైన పత్రాలు రాయించి పెద్దవాడికి ఇప్పించాడు.
ఈ విధంగా మంచి మనసు గల అన్నకు మంచి రోజులు ప్రాప్తించాయి. ఇలా మంచి మనసుకి మంచి రోజులు అనే ఈ కథ సమాప్తమైంది. రైతు పెట్టుకున్న అర్జీ. ఈ కథను రాసిన వారు ఎన్ సునీల. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. అతడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మెయ్యనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకొనే ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉంది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది. అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడ గడ్డి మెయ్యసాగింది. ఇది చూసి భూస్వామి నౌకరు ఒక దుడ్డు కర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. ఒక్క దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలు, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదికి తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా? వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవటమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి జరిగినదంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి తనకు న్యాయం చెయ్యకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారినే ఫిర్యాదు చెయ్యి. రాజుగారు అన్యాయం జరగనివ్వడు, మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగినదంతా స్పష్టంగా నివేదించటమెలాగా? అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కారు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దానిమీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్యలో ఉన్న కంచె, ఆ కంచెలో కంత, భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ, అన్ని గుర్తులు పెట్టారు. బేష్, ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒలిచినట్లుగా అర్థమవుతుంది. నీకు దారిలో తినటానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను. నువ్వు రాజుగారి నగరానికి బయలుదేరు అన్నది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయన్ను చూసి రాజనుకోలేదు. దన్నాలు బాబూ అన్నాడు రైతు. శుభం కలగాలి. ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? అని అడిగాడు రాజు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళ్తున్నా. ఇదిగో ఆర్జీ నా వీపున పెట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే. ఆకలి మండిపోతుంది. కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక జరిగినదంతా చెబుతా అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు, రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నెలోనూ సగం రాజుకిచ్చాడు. ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏది నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసుకువచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు. ఈ ఇల్లు భూస్వామిది. ఇది కంచె. ఇక్కడ కంత ఉంది. ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలోకి ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డు కర్రతో కొట్టి చంపాడు. ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమని అన్నాడు అంటూ జరిగినదంతా వివరించాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు. నీకు న్యాయం జరుగుతుందిలే. ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన ఆర్జీ పలక పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. రాజును గుర్తించక రైతు ఆర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా, ఈ ఆర్జీ చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము,
నన్ను గుంజకు కట్టి కొట్టడము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అని అన్నాడు. మంత్రి ఆ పలకను యగాదిగా చూసి ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు. ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను యగాదిగా చూసి ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాణ్ణి బయటికి గెంటేయండి అని అన్నాడు. ఇంతలో రాజుగారు కలగజేసుకొని దాన్ని నాకు పంపండి అని అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రి అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు. చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దానికేసి చూసి ఇది అర్థమవుతూనే ఉంది, ఏమోయ్ ఇలా రా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లును అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలాగా ఉంది, ఇందులో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది, భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు, నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటాడు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగ్గా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దన్నాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమే కాక ఒక ఇల్లు, పశువుల సావిడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టుగా రాజుగారు తీర్పు ఇచ్చాడు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య. రాజుగారికేం, ఆయన ఎంత తెలివైనవాడు, మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ ఆయన దగ్గర 12 మంది ఉన్నారు, వట్టి మట్టి బుర్రలు, చవట దద్దమ్మలు. అంత తెలివిగలవాడు చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. ఇలా రైతు పెట్టుకున్న అర్జీ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, కొత్త అల్లుడు. ఇది తాతయ్య కథ. అప్పుడే సుష్టుగా భోంచేసి తాతయ్య పిండారబోసినట్టుగా వెన్నెల్లో కూర్చొని పిల్లలందర్నీ పోగు చేశాడు. భోజనం విషయంలోనూ వ్యవహారం విషయంలోనూ సిగ్గుపడితే లాభం లేదు పిల్లలు. ఎవరైనా బిడియపడతారో వారికి తప్పకుండా అవమానము, కష్టము కలుగుతాయి అని అన్నాడు తాతయ్య. అన్నం తినటం దగ్గర నాకేమీ సిగ్గులేదు తాతయ్య. ఈ పూట కంది పచ్చడి భలే బాగుంది, అందుకని 3 సార్లు అదే కలుపుకున్నా అన్నాడొక అబ్బాయి. ఊరుకోరా, కంది పచ్చడి నువ్వు, కథ చెప్పు తాతయ్య అన్నాడు ఇంకొకడు. కథ లేకేమిరా, ఉంది, చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పాడు. ఒక ఊళ్ళో సుందరేశం అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎక్కడా లేని బిడియము, సిగ్గును. అయిందా, వాడికి పెళ్ళయింది. సరే, ఇంకేం, అత్తవారు వాణ్ణి మనుగడపలకు తీసుకెళ్లారు. మరి అత్తవారింట అందరూ కొత్త వాళ్లే అయిరి. అసలే సుందరేశం బిడియస్తుడాయే. వాడికి ఎరిగిన వాళ్ళ దగ్గరే ఎంతో సిగ్గు. కొత్త వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాడు? ఎవరితోనూ కలవకుండా పెడపెడగా ఉండిపోయాడు. అత్తవారింట కొత్త అల్లుడి కోసం రకరకాల పిండి వంటలు చేశారు. ఏది తినటానికి సుందరేశానికి వల్లమాలిన మొహమాటం. వాడు వద్దు వద్దు అంటున్నా వాళ్ళు వడ్డిస్తూనే వచ్చారు. వడ్డించినవి తినటానికి కూడా వాడికి బిడియమే. ఒక పూట ఏమైందో తెలుసా? అత్తగారు అందరికీ నువ్వుల పిండి వడ్డిస్తూ అల్లుడికి కూడా వెయ్యబోయింది. సుందరేశం చెయ్యి అడ్డం పెట్టి మొహమాటం కొద్దీ వద్దు వద్దు అని అన్నాడు. అదేమిటి నాయనా, శాస్త్రార్థం కొంచెం వేసుకో అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు. సుందరేశం నువ్వుల పిండి రుచి ఎరగడు. ఎలా ఉంటుందో చూద్దామని తన విస్తట్లో వేసినది కాస్త నోటికి రాచుకున్నాడు. అది అద్భుతంగా ఉంది. అయ్యో, ఇంకొంచెం వెయ్యమనకపోతేనే అని అనుకున్నాడు. నోరు తెరిచి అడగాలంటే చచ్చే సిగ్గు. భోజనాలయ్యాక అందరూ వెళ్ళి పడుకున్నారు. సుందరేశం నువ్వుల పిండి ఎక్కడ ఉంటుందా అని ఇల్లంతా కారాడాడు. ఇలా కారాడుతూ వాడు దొడ్లో రోటి దగ్గరికి వెళ్ళేసరికి
నువ్వుల పిండి వాసన గుప్పున కొట్టింది. ఆ రోట్లోనే నువ్వుల పిండి కొట్టారు. ఇకనేం సుందరేశం రోట్లో తలదూర్చి రోలును ఆత్రంగా నాకసాగాడు. వాడి తల కాస్త రోట్లో ఇరుక్కుపోయింది. ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు. చివరకు నలుగురు వచ్చారు. ఎలాగో కొత్త అల్లుణ్ణి రోటినుంచి తప్పించారనుకోండి. కాని అసలు సంగతి ఏమిటంటే ఇంకొంచెం నువ్వుల పిండి కావాలని అడగటానికి మొహమాటపడ్డ వాడు 10 మందిలోనూ అవమానం పాలు కావలసి వచ్చింది. ఇలా కొత్త అల్లుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ లంకె బిందెలు. ఈ కథను రాసిన వారు రమణారావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బ్రతికి ఉన్నంత కాలము అనుభవించమని అన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనపడ్డాయి. వాటి నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడు కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరొక ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు చెవులు మెలేసి తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చటం అసంభవం. తన భార్య కూడా సహాయపడాలి. కాని దాని నోట నువ్వు గింజ నానదు. అది వట్టి వెర్రిబాగులది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టెను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తరువాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఉత్త చేతులాడించుకుంటూ వస్తావు? వంట ఏం చెయ్యను అని పెళ్ళాం లబలబలాడింది. ఊరకే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను. ఏమైనా పడ్డాయేమో చూద్దాం పద. చెరువులో వలవేసి వచ్చాను. అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరు బయలుదేరారు. ఉచ్చుల్లో చేపలు దొరికాయి. వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూశావు? ఇంతకన్నా చిత్రం చెబుతాను విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు. జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరు చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒకచోట ఎర్ర నీళ్లు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్రనీళ్లలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు. వాన కురుస్తుందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బులేని వాన నెత్తురు వాన, నీకు తెలియదా అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం ఆశ్చర్యంగా. తరువాత ఇద్దరు లంకె బిందెలు మోసుకొని బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట. అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నమూ లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒకచోట పాతిపెట్టారు. రైతు పెళ్ళాం అలిసి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకొని ఉండి లంకె బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒకచోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. ఇక తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసిని కాసులిస్తావా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనం అప్పుడు డబ్బుగలవాళ్ళం కదా అని అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరు మాటామాట అనుకొని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటావిడ కనపడ్డ మరుక్షణమే, నా మొగుడెంత పిసినిగొట్టో చూశావటమ్మా అని అన్నది. ఎందుచేత అన్నది పొరుగామిడ.
మళ్ళీ ఎవరితోనూ అనమాకు. మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారపు కాసులు. కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోపుగా లంకె బిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఆ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మకద్రోహి, పాపం కదా అని నీకు నా పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందెలని కాజేస్తావా? అవి నీ బాబుగాడి సొత్తా అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతూ ఉన్నా పైకి తొనకకుండా, లంకె బిందెలేమిటి బాబూ, మీతో ఎవరన్నారు అని అన్నాడు. నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంకె బిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాంకేసి చొరచొరా చూశాడు. ఆ పిచ్చిది మొగుడితో, అట్ట చూత్తావేం, నువ్వు నేను కలిసి లంకె బిందెలు పొలం నుంచి మోసుకురాలా, వాటి నిండా బంగారపు కాసుల్లేవు అని అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మరిచిపోయాననుకున్నావా, ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. చుట్టూ మోగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు, ఆ రాత్రేగా మబ్బుల్లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ రబోమని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళాం. ఛీ, మతిమాలినదానా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంకె బిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు చెప్పే మాటలు, అతని పెళ్ళాం చెప్పే మాటల్ని నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా లంకె బిందెలు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ వాయసరాజు. ఈ కథను రాసిన వారు పి. ఆనందయ్య. ఇక కథలోకి వెళ్దాం. అనేక వేల సంవత్సరాల కిందట అవంతి దేశాన్ని అనూపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు. ఆ దైవజ్ఞుడు రోజు సూర్యోదయాది వేళ నదికి స్నానం చేసేందుకు వెళ్ళేవాడు. ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. వచ్చే దారిలో ఒక మామిడి తోట ఉంది. దైవజ్ఞుడు ఆ మామిడి చెట్ల కింది నుంచి నడిచి వస్తూ ఉండగా చెట్టు కొమ్మలపైన ఉన్న ఒక కాకి సరిగ్గా అతడి మీద పడేటట్టుగా రెట్ట వేసింది. ఆయన మండిపడ్డాడు. తనను ఈ విధంగా మైలపరచిన కాకినే కాక మొత్తం వాయస జాతినే నాశనం చేసివేస్తానని గట్టి ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతిజ్ఞ నెరవేరేటందుకు పరిస్థితులు కలిసి వచ్చాయి. ఎలా అంటే, రాజుగారి కోట పక్కన ఒక పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఒక ముసలివాడు ఉండేవాడు. ఆ రోజున వాడు వరిధాన్యం బయట ఆరబోసి కావలి కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతుంది. కాపలా కూర్చున్న ముసలివాడు కునికిపాట్లు పడసాగాడు. ఆ పక్కనే మేస్తున్న ఒక గాడిద ముసలివాడు అలా ఆదమరిచినప్పుడల్లా ధాన్యం మీద పడి బొక్కుతూ వచ్చింది. 2-3 సార్లు గాడిదను వదిలించి చూశాడు. కాని అది అక్కడి నుంచి పోలేదు. ఇక ఇది పని కాదనుకొని ముసలివాడు గాడిదను పట్టుకున్నాడు. ఇంత నూనె పోసి ఒక తాటాకు తడిపాడు. గాడిద తోకకు ఆ ఆకు కట్టి నిప్పు ముట్టించాడు. బగ్గుమని మంటలు లేవగానే గాడిద పరిగెత్తసాగింది. ఒళ్ళుపై తెలియని గాబరాలో అది రాజుగారి ఏనుగుల శాలలో చొరబడింది. దానితో ఏనుగుల శాల నిప్పంటుకుంది. మంటలో చిక్కుకున్న ఏనుగులు గీంకరిస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాయి. ప్రజలు భయకంపితులయ్యారు. హాహాకారాలు చెలరేగాయి. మావటి వాళ్ళు శ్రమపడి ఎట్లా అయితేనేం వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టేశారు. ఇలా జరగటంతో రాజుగారికి చాలా కలవరం కలిగింది. గాయపడిన ఏనుగులకు అతను వైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేశారు. అనేకమైన ఔషధులు తెచ్చి తైలాలు రాయించి మర్దనాలు చేయించి చూశారు. గుణం ఇవ్వలేదు. కొన్నాళ్ళ తరువాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవజ్ఞుడితో అన్నారు. ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టుకుని ఉన్న దైవజ్ఞుడు భలే సంతోషం పొందాడు.
ప్రభు, ఆ ఏనుగుల గాయాలు మానాలంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది. ఘన వైద్యులమని కబుర్లు చెప్పే ఆ ఘన వైద్యులకు ఈ మాత్రం ఎందుకు తెలియలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. రాజుగారికి ఈ చికిత్సా పద్ధతి బాగున్నట్టే తోచింది. పైగా ఖర్చు లేనిది. ఎక్కడ కనబడిన కాకిని అక్కడనే పట్టి చంపి రాజనగరకు తేవలసిందని రాజుగారు దండోర వేయించారు. ఇంకేం, రాజ్యంలో ప్రతివాడు వేటగాడైపోయాడు. వందల వేల సంఖ్యలో కాకులను చంపి తేసాగారు. రాజు సాగిస్తూ ఉన్న ఈ దురంతం ఆనాడు కాకులకు నాయకుడిగా ఉన్న వాయసరాజుకు చాలా విచారం కలిగించింది. రాజును కలుసుకోవాలని అనుకున్నాడు. వాయసరాజు ఎగిరి వెళ్ళి రాజప్రాసాదం దగ్గర చేరుకున్నాడు. ఆ సమయంలో కలకల్లాడుతూ నిండు దర్బారు జరుగుతూ ఉంది. వాయసరాజు సూటిగా ఎగిరి వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కన వాలాడు. అది చూసిన సేవకులు, ఇదేమిటి, కాకి వచ్చి వాలిందేంటి అంటూ పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ దానినేమీ చెయ్యవద్దని చెప్పి రాజు వాళ్ళని వారించాడు. అప్పుడు వాయసరాజు మానవ భాషలో రాజుతో ఇలా అన్నాడు. రాజా, తమరు కోపగించక నా పలుకులు ఆలకించాలి. రాజైన వాడు ఇతరుల సలహాలను ఆచరణలో పెట్టే ముందు మంచి చెడ్డలు ఆలోచించి చూడాలి. అలా చేయకపోతే ఎంతో మందికి దుఃఖ కారణం అవుతుంది. మీ దైవజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల గాయాలను మాన్పగలదని చెప్పాడు. నిజానికి కాకి శరీరంలో కొవ్వు ఉండనే ఉండదు. ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా అని మరొకటి కాదు. ఈ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు. కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవటానికి కారణం ఏమిటి అని వాయసరాజును ప్రశ్నించాడు. అందుకు వాయసరాజు, మానవలోకమే దానికి శత్రువు కాగా మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకికి కొవ్వు ఎలా పడుతుంది ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు. దీనితో రాజుకు సత్యం తెలిసిపోయింది. కాకులను చంపరాదని శాసించాడు. దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవజ్ఞుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి వేశాడు. ఆనాటి నుంచి రోజుకు 2 పూట్ల ధాన్యం కాకులకు ఆహారంగా చెల్లించవలసిందని ధాన్యాగారాధిపతికి ఉత్తర్వు జారీ చేశాడు. ఇలా వాయసరాజు అనే ఈ కథ సమాప్తమైంది. తల్లి మనసు. ఈ కథను రాసిన వారు ఎంవివి సత్యనారాయణ. ఇక కథలోకి వెళ్దాం. కాంతాన్ని, ఆమె భర్తని సంక్రాంతికి రమ్మని ఆమె తండ్రి కబురు చేశాడు. కాంతం భర్తకు ఉద్యోగంలో తీరిక దొరకక వెళ్ళలేకపోయాడు. కాంతం ఒక్కతే పెళ్లి అయిన 4 ఏళ్లకు పుట్టింటికి బయలుదేరింది. కాంతం భర్త సుందరయ్య పేదవాడు. కాంతం అక్కలందరూ ధనికులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక మొదటిసారిగా పుట్టింటికి పోతున్నది కనుక కాంతం తన తండ్రికి ఒక పంచె, తల్లికి ఒక రవికె గుడ్డే కొన్నది. ఆమె పుట్టింటికి రాగానే తల్లి ఎదురుగా వచ్చి కౌగిలించుకోలేదు. రా, ఇదేనా రావటం అని తన పని తాను చూసుకుంది. ఆమె అక్కలు తల్లి చుట్టూ చేరి తమ పట్నాల విశేషాలు చెబుతున్నారు. వాళ్ళు కాంతాన్ని చూసి, ఏమే కాంతం, మీ ఆయన సంపాదన ఏమైనా పెరిగిందా, లేక నిన్ను పస్తులుంచుతున్నాడా అని నవ్వారు. కాంతం మనస్సు చివుక్కుమన్నది. కానీ చిరునవ్వు తెచ్చుకొని వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పి కాళ్ళు కడుక్కొని కూర్చున్నది. ఇది తన పుట్టిల్లు. ఇక్కడ తాను అభిమానం తెచ్చుకోవటంలో అర్థం లేదని కాంతం అనుకున్నది. భోజనాల దగ్గర కాంతం అక్కలు స్వతంత్రంగా లడ్డూల లాంటి పిండి వంటలు అడిగి అడిగి అదనంగా వేయించుకొని తిన్నారు. కాంతం అంత స్వతంత్రంగా అడగలేకపోయింది. అడగకపోవటమే మేలయింది. ఎందుకంటే ఆమె తల్లి తన పెద్ద కూతుర్లకు లడ్డూలు మారు వడ్డించేటప్పుడు నీక్కూడా వడ్డించనా అని కాంతాన్ని మాట వరసగా అడగనైనా లేదు. ఆ రాత్రి కాంతం అక్కలందరికీ పడుకునేటందుకు మంచాలు అమిరాయి. కానీ కాంతం కొంగు పరుచుకొని నేలమీదనే నిద్రపోయింది. భోగి పండగ నాడు అందరూ తలంట్లు పోసుకున్నాక కాంతం నురుగు అయిపోయిన కుంకుడు పులుసుతో తాను కూడా తలంటి పోసుకున్నాను అని అనిపించుకుంది. తరువాత ఆమె తన తండ్రి కోసం తెచ్చిన పంచెను సంచిలో నుంచి పైకి తీసి ఇతరులకు కనపడకుండా తండ్రికి ఇచ్చి, నాన్న, నీ కోసం తెచ్చాను అని ఇచ్చింది. కాంతం తండ్రి మాటా పలుకు లేకుండా దాన్ని తీసుకొని దండెం మీద విసురుగా వేసి,
నువ్వింకా భోజనం చేయలేదా? అందరూ భోజనాలకు కూర్చున్నట్లుగా ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళి భోజనం చెయ్యి అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. కాంతం నిరాశగా దండెం కేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమె తల్లి అటుగా వచ్చింది. ఆమె కోసం తాను తెచ్చిన రవికను ఆమెకిద్దామనుకుంటూ ఉండగా కాంతానికి తల్లి చేతిలో పట్టుచీర కనపడింది. కాంతం తల్లి తన పెట్టె తెరిచి ఆ పట్టుచీరను అందులో భద్రంగా దాచుకుంది. అమ్మా, నీకోసం తెచ్చాను అంటూ కాంతం ఆమె చేతిలో రవిక గుడ్డ పెట్టింది. తల్లి దాన్ని అందుకొని దానికేసి చూడకుండా దండెం మీద పడేటట్లుగా విసిరింది. తరువాత తన తల్లి తాను తెచ్చిన రవిక గుడ్డను చాకలి మనిషికి ఇవ్వటమో, తండ్రి కోసం తెచ్చిన పంచెను ఇంకెవరికో ఇవ్వటమో కాంతం గమనించింది. ఆ ఇంట్లో తాను పూర్తిగా పరాయిదాన్నైపోయానన్న భావం కాంతానికి బలంగా కలిగింది. ఆమె అక్కడ నిలవలేక పండగ అయిన మర్నాడే తల్లిదండ్రుల దగ్గర, అక్కల దగ్గర సెలవు పుచ్చుకొని తన ఊరికి బయలుదేరింది. తన భర్తను చూడగానే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమె ఏడుస్తూనే తన భర్తతో తనకు పుట్టింట జరిగిన అవమానం గురించి వివరంగా చెప్పింది. సుందరయ్య మాట మార్చి కాంతాన్ని ఓదార్చుతూ ఆమె తెచ్చిన మూట విప్పాడు. అందులో కాంతం బట్టల అడుగున ఒక పట్టుచీర, డబ్బాలో లడ్డూలు, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ఇలా ఉంది: కాంతం, నన్ను క్షమించు తల్లి. 4 ఏళ్లుగా మాకు పంటల మీద ఆదాయం లేదు. నీ అక్కలు తమ భర్తలకు తెలియకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిన్ను నీ అక్కలతో సమంగా ఆదరిస్తే మాకు ఉన్న ఆధారం కాస్త పోవచ్చునని భయపడ్డాం. నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నాకు, మీ నాన్నకు బట్టలు తెచ్చావంటే అది నీ మంచితనం. కానీ నీ అక్కల సంతృప్తి కోసం వాటిని ఎవరికో ఇచ్చినట్టుగా నటించాం. నీ అక్కలు వెళ్ళిపోగానే వాళ్ళు వాటిని మాకు తిరిగి ఇస్తారు. ఎక్కడ ఉన్నా మీరిద్దరూ క్షేమంగా ఉండటమే నేను కోరేది. మీ అమ్మ. ఇలా తల్లి మనసు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎంవివి సత్యనారాయణ. అలాగే మరొక కథ లోబి పగటి వేషగాడు. ఈ కథను రాసిన వారు వి యజ్ఞరామయ్య. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఊళ్ళో గురవయ్య పెద్ద ధనికుడు, కానీ పరమ లోబి. ఒకసారి ఆ ఊరికి పగటి వేషగాడు వచ్చి సన్యాసి వేషం వేసుకొని భవతి భిక్షాం దేహి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. ఆ మాటలు గురవయ్యకు కర్ణ కఠోరంగా వినిపించాయి. అతను బయటికి వచ్చి సన్యాసిని యగాదిగా చూసి, నీకేమైంది, కుంటివాడివా, గుడ్డివాడివా అంటూ తలుపు మూసుకున్నాడు. మర్నాడు వేషగాడు గుడ్డివాని వేషం వేసుకొని, అమ్మా, గుడ్డివాడికి దానం చెయ్యండి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాణ్ణి చూసి గురవయ్య మండిపడి, ఏమ్రా, భిక్షమెత్తటానికి నువ్వేమైనా కుంటివాడివా, మోగవాడివా, పోరా పో అని అన్నాడు. 3వ నాడు వేషగాడు మోగవాడుగా నటించి గంట వాయించుకుంటూ వచ్చాడు. గురవయ్య వాణ్ణి చూసి, నీకేమైందిరా అని అన్నాడు. వేషగాడు నోరు తెరిచి మోగవాడినన్నట్టుగా అభినయించాడు. మోగవాడివా? అయితే ఏం, కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయే, పని చేసుకోరాదు అంటూ తలుపు వేసుకున్నాడు గురవయ్య. మర్నాడు ఉదయం గురవయ్య భార్యకు వంట ఇంట్లో పాము కనిపించింది. ఆమె పరిగెత్తుకుంటూ అరుగుమీద కూర్చున్న తన భర్త వద్దకు వెళ్ళి, అమ్మయ్యో, పాము, నాగుపాము అని అరిచింది. గురవయ్య చప్పున లోపలికి వెళ్ళి కొండల నడుమ తిరుగుతూ ఉన్న పామును చూసి, పాము, పాము అని కేకలు పెడుతూ బయటికి వెళ్ళాడు. ఇరుగు పొరుగు వాళ్ళు చేరి, పాము ఎక్కడా, ఏ జాతి పాము, ఏ రంగు, పెద్దదా చిన్నదా అని చొప్పదంటూ ప్రశ్నలు వేశారే కానీ సాహసించి ఎవరూ కూడా ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు. గురవయ్యకు ప్రాణం లేచి వచ్చింది. అతను ముఖం మీద చెమట తుడుచుకుంటూ, అబ్బి, వంటింట్లో నాగుపాము చేరింది, దాన్ని పట్టుకొని మమ్మల్ని కాపాడయ్యా అని అన్నాడు. నాగుపామా, కనపడుతున్నదా అని పాములవాడు అడిగాడు. లేదు బాబు, కనిపించటం లేదు, అది ఎక్కడ దూరిందో ఏంటో అన్నాడు గురవయ్య. అయితే కష్టమే, నాగుపాము పగ 12 ఏళ్ళంటారు, ఒక్క దెబ్బకు చంపలేకపోతే చాలా ప్రమాదం అన్నాడు పాములవాడు. నువ్వే అలా అంటే మా బోటి వాళ్ళ గతేం కాను, నీ శ్రమ ఉంచుకోనులే
అన్నాడు గురవయ్య దీనంగా. 100 రూపాయలకు బేరం ఆడి పాములవాడు వంటింట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికాడు. పాము కనపడలేదు. పాములవాడు నాగస్వరం ఊదేసరికి గోడ కన్నంలోనుంచి పాము వచ్చి ఆడటం ప్రారంభించింది. పాములవాడు తటాలున దాని మెడ పట్టుకొని దాన్ని బుట్టలోకి పంపించి బుట్ట మూత నొక్కాడు. గురవయ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయింది. కాని 100 రూపాయలు పాములవాడికిచ్చేటప్పుడు మళ్ళీ ప్రాణం పోయినంత పనయింది. పాములవాడు డబ్బు తీసుకొని గురవయ్యను పొగుడుతూ వెళ్ళిపోయాడు. తీరా విచారిస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేనని, తన పెంపుడు పామును వాడే గురవయ్య ఇంట్లోకి పంపకం చేశాడని బయటపడింది. గురవయ్యకు అమితమైన ఆగ్రహం వచ్చింది. అతను గ్రామాధికారి వద్దకు వెళ్ళి పగటి వేషగాడు తనను మోసగించాడని, తన డబ్బు తనకు తిరిగి ఇప్పించమని అన్నాడు. గ్రామాధికారి పగటి వేషగాడిని పిలిపించి అడిగాడు. వాడు జరిగిందంతా చెప్పి, గురవయ్య గారిలాంటి సంపన్నులే మాలాంటి కళాకారులను ఆదుకోలేకపోతే మా గతేం కాను, మీరే చెప్పండి అని అన్నాడు. నువ్వు నీ కళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు. కానీ నువ్వు గురవయ్య గారిని మోసగించావు. ఆయన సొమ్ము ఆయనకు తిరిగి ఇచ్చేయ్ అన్నాడు గ్రామాధికారి. పగటి వేషగాడు గురవయ్యకు 100 రూపాయలు తిరిగిచ్చేశాడు. గ్రామాధికారి గురవయ్యతో, కాయలున్న చెట్టునే రాళ్లతో కొడతారు, ఉన్నవాడినే లేనివాడు పీడిస్తాడు. పొట్ట చేత పట్టుకొని వాడు వచ్చాడు. మీలాంటి వాళ్ళు వాడికి దానం చేయటం ధర్మం. వాడికొక 25 రూపాయలివ్వండి అని అన్నాడు. గురవయ్య పగటి వేషగాడికి 25 రూపాయలివ్వటమే కాక వాడు నేర్చిన గుణపాఠంతో తన లోభత్వాన్ని మానుకున్నాడు. ఇలా లోభి పగటి వేషగాడు అనే ఈ కథ సమాప్తమైంది.